ధనం మూలం ఇద జగత్ అన్నారు పెద్దలు. ఊరికే అనలేదండి. మనం ఏమి కొనాలన్నా ధనం కంపల్సరీ కావాల్సిందే. నా దృష్టిలో అయితే ధనం వచ్చేసి చాలా అంటే చాలా విలువ చేస్తుంది అని అంటాను. అంటే చాలా మంది అంటారు ధనం ఉంటే మనం సంతోషం కొనలేమని. కానీ ఇవాళ రేపు ఈ రోజుల్లో పరుగు జీవితాల్లో ధనము చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని నేను అనుకుంటానండి. ఎందుకంటే అన్ని కాస్ట్లీ అయిపోయాయి. ఇంట్లో ఇద్దరు సంపాదిస్తే గానీ మనము వెనక్కి కొన్ని డబ్బులు వేసుకోగలం అనమాట. అంటే సేవింగ్ చేయగలం మన పిల్లల గురించి. మనం మంచిగా హైఫై లైఫ్ బతకాలని కాదండి, కనీసం మనకి తినడానికి 3 పూటలు, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి సొంత ఇల్లు ఉంటే అదే నా దృష్టిలో అయితే ధనవంతులని చెప్తారంటే. అంతేకాని లగ్జరియస్ లైఫ్ బతకాలి, బయట తినాలి, ఎంజాయ్ చేయాలని కాదండి. ఒకవేళ ఎక్స్ట్రా డబ్బులు ఉంటే మనము ఆచితూచి అనువుగా వాడుకోవడం బెటర్ అని చెప్తాను. అయితే చాలా మంది అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం ఎంతో కష్టపడతాము, అయినా మనము ధనం వచ్చేసి సంపాదించలేము. అంటే కొన్ని నెగిటివ్ ఉంటాయండి. అయితే కొన్ని పరిహారాలు మనం పాటించడం వల్ల డబ్బు వచ్చేసి ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది అని నేను చెప్తానండి. ఎందుకంటే నేను కొన్ని పరిహారాలు పాటించాను కాబట్టి. అంటే మనం జాబ్ చేస్తే ప్రమోషన్స్ రావడం కానీ, లేకపోతే ఏదో బోనస్ రూపంగా మనకి డబ్బులు రావడం కానీ, ఇలాంటివి అన్ని కొన్ని చిన్న చిన్న పరిహారాలు మనం పాటిస్తే అవన్నీ మనకి దక్కుతాయండి. దాంట్లో ఇది ఒకటి వచ్చేసి తమలపాకు రెమెడీ. ఈ తమలపాకు రెమెడీ వచ్చేసి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పవర్ఫుల్ రెమెడీస్. కానీ ఇది ఖచ్చితంగా నియమ నిష్ఠాలతో పాటిస్తే గానీ మనకి ఫలం దక్కదు అని చెప్తాను. ఇవన్నీ తమలపాకు చూపిస్తున్నాను, అవసరం లేదండి. ఎక్స్ట్రా ఉంటే నేను అలా పెట్టాను అనమాట. ఒక్క తమలపాకు మీద అది మంచిగా శుద్ధి చేసి గంగాజలంతో తూడ్చేసి బట్టతో మనం దీని మీద స్వాస్తికని రాసి, స్వాస్తిక రాసిన తర్వాత మధ్యలో 4 చుక్కలు పెట్టి ఇటువైపు అటువైపు 2 గీతలు గీయాలండి. ఎందుకంటే అది ఒక బంధనం లాగా అయిపోతుంది అన్నమాట. ఏదైతే మనం రెమెడీ చేస్తున్నామో అది మనకే దక్కుతుంది. అయితే ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీమని బీజాక్షరి మంత్రం రాయాలి. శ్రీమని ఎందుకు రాయాలంటే ఫ్రెండ్స్, శ్రీం వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మంత్రం అనమాట. ఇది విష్ణుకి సంబంధించింది ఫ్రెండ్స్. ఈ బీజాక్షరం ఎక్కడైతే విష్ణు ఆరాధన జరుగుతుందో, ఎక్కడైతే గోవింద నామాలు జరుగుతాయో, ఎక్కడైతే వెంకటేశ్వర స్వామికి మనము భక్తి శ్రద్ధలతో పూజిస్తామో అక్కడ అమ్మవారు త్రిష్ట వేసి కూర్చుంటుంది అని చెప్తారు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ అమ్మవారికే కాకుండా ఫ్రెండ్స్ అయ్యవారికి పూజించడం వల్ల మనకి ఎంతో లాభం జరుగుతుంది. అయ్యవారు అంటే మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, అమ్మవారి ఎప్పుడు అయ్యవారు పాదాల దగ్గరే ఉంటారన్నమాట. అంటే ఎప్పుడు తను కాళ్ళకి సేవ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ శ్రీమని బీజాక్షరి మంత్రం అయ్యవారికి సంబంధించింది అనమాట. సో ఇలాంటివి మనం చిన్న చిన్న రెమెడీస్ పాటించామనుకోండి మనకి మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఎలాంటి టైమింగ్స్ లో చేయాలంటే మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో 3 to 5 లోపల చేయొచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా 21 days చేయాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 1 day చేసి నెక్స్ట్ డే మానేయడం కాదు ఫ్రెండ్స్. రెగ్యులర్ గా 21 days చేస్తేనే ఫలితం ఉంటుంది. ఇంకా లేడీస్ కి పీరియడ్స్ వస్తాయి కాబట్టి ఆ 5 days ఎస్కేప్ చేసి మిగతా రోజులు మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. మనకి పురాణాల్లో కూడా చెప్పబడింది ఫ్రెండ్స్, ఎక్కడ లక్ష్మి అమ్మవారు ఉంటారంటే ఏ ఇంట్లో అయితే శుభ్రత ఉంటుంది, ఏ ఇంట్లో అయితే గొడవలు జరగవో ఆ ఇంట్లో అమ్మవారు త్రిష్ట వేసి కూర్చుంటారని చెప్తారు ఫ్రెండ్స్. అంతేకాకుండా తమలపాకు వచ్చేసి ఫ్రెండ్స్ మనము శుభకార్యాల్లో వాడుతూ ఉంటాం. తమలపాకులో అమ్మవారు ఉంటారు అని ఒక నమ్మకం మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఇంటి గుమ్మం ముందు ఎక్కడైతే ముగ్గు ఉంటుందో, రంగవల్లి ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటారంట. ఎక్కడైతే గుమ్మానికి గడపకి పసుపు కుంకుమతో అలంకరించి, పువ్వులతో అలంకరించి మనము దీపాలు వెలిగించడం వల్ల కూడా అమ్మవారు అక్కడ ఉంటారని చెప్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ చిన్న చిన్న మనము పాటిస్తే కంపల్సరీ మనము ధనవంతులు అని కాదు ఫ్రెండ్స్, మినిమం నీడ్స్ మనకి చేరుతాయని చెప్పడంలో సందేహం లేదని నేను అనుకుంటాను ఫ్రెండ్స్. అంతేకాదండి, ఆడవాళ్ళు కూడా మంచి చీర కట్టుకొని, గాజులు వేసుకొని, నుదుటి మీద బొట్టు పెట్టుకొని, కుంకుమ పెట్టుకొని అమ్మవారిలాగా మనము రెడీ అయ్యాము అనుకోండి, ఆ అమ్మవారు ఎంతో సంతృప్తి చెందుతారు. అంతేగాని చినిగిన బట్టలు వేసుకొని, నైటీలు వేసుకొని మనము ఇంట్లో తిరుగుతూ ఉంటే అది చూసే వాళ్ళకి బాగుండదు, మనకి కూడా సంతృప్తి ఉండదు. ఒక్కసారి మీరు అమ్మవారి లాగా రెడీ అయ్యి చూడండి, ఎంత హ్యాపీ ఫీలింగ్ వస్తుందో. మన ఇంట్లో వాళ్ళు కూడా చాలా చేంజెస్ వస్తాయని నేను చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మగవాళ్ళకి స్పెషల్లీ కావాల్సింది ఆడవాళ్ళు అమ్మవారి లాగా రెడీ అయి ఉండడమే. ఇది అంత తేలికైన విషయం కాదని నేను చెప్తాను. కానీ కనీసం వారంలో శుక్రవారం అయినా మంగళవారం అయినా మనము ఇలా రెడీ అయి పూజ చేసుకోవడం బెటర్ అని చెప్తాను ఫ్రెండ్స్. అయితే మీకు ఒక సందేహం రావచ్చు, 21 days తర్వాత ఈ ఆకులన్నీ
అడగకండి ఏం చేయాలని. అయితే డైలీ మీరు ఈ పరిహారం చేస్తారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ డైలీ పూజ గదిలో పెట్టేసి 21 రోజుల తర్వాత పారే నీటిలో కానీ, నదిలో కానీ, బావిలో కానీ వేసేయండి. లేదు ఎక్కడ వీలు కాదు అనుకుంటే ఒక బకెట్లో నీళ్లు తీసుకుని దాంట్లో ఇవన్నీ ఆకులు వేసేయండి ఫ్రెండ్స్. ఆ నీళ్ళు వచ్చేసి చెట్లకి వేసేయండి ఫ్రెండ్స్. తులసి చెట్లో వేసినా మంచి ఫలితం కలుగుతుంది. ఆకులు వచ్చేసి అట్లానే ఉంచనియండి ఫ్రెండ్స్ కుండీలో. అది ఒక ఎరువులాగా తయారవుతుంది అనమాట. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.